బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు ఆంజనేయ ప్రసాద్ ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నిందితుడి భార్య శశికళ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఆమె భర్తతో పాటు ఇండియాకు వచ్చిందా లేక కువైట్లోనే ఉందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి. మొత్తానికి అన్నమయ్య జిల్లాలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు కదా, మరి వాళ్ళ భార్య పరిస్థితి ఎక్కడుంది అనే వివరాలు ఏమైనా తెలుసాయా? రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోవిడ్ ప్రసాద్ హత్య ఉదంతం నిన్నటితో తెరదింపినట్టు తెలుస్తుంది. పోలీసులు ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ తన సొంత సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా కొత్త మంగంపేటలో తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి తాత వరుస అయిన ఆంజనేయుల్ని నేనే రాడ్డు తీసుకొని కొట్టి చంపేశానని చెప్పి ఒక వీడియోలో సోషల్ మీడియా వేదికగా నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఆధారంగా తీసుకొని పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకొని విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ సందర్భంగానే ఈ నెల 7వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే ప్రసాద్ తండ్రిని కావచ్చు, అలాగే ప్రసాద్ తమ్ముడిని కావచ్చు, అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గ పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ వేగవంతం చేశారు. ఎప్పుడైతే ప్రసాద్ తండ్రిని అరెస్ట్ చేశారో అప్పుడే ప్రసాద్ భయపడి తన మీద నేనే హత్య చేశానని చెప్పి తెలిసింది, నన్ను ఎలాగైనా అరెస్ట్ చేస్తారనే ఆలోచనతోనే ఇలా తప్పుదోవ పట్టిస్తూ పోలీసులు కావచ్చు, ప్రజల్ని కావచ్చు తప్పుదోవ పట్టిస్తూ తను నేనే హత్య చేశాను, నా కూతురునే అసభ్యకరంగా ప్రవర్తించారనే ఉద్దేశంతోనే హత్య చేశాననే విధంగా ఒక రూమర్ని సృష్టించారని చెప్పి నిన్న మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా రాజంపేట డిఎస్పీ అయితే పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనా కూడా మరోవైపు అయితే తన ఆంజనేయ ప్రసాద్ కుమార్తె ఎవరైతే 12 సంవత్సరాల బాలిక ఉందో తనే స్వయంగా చెప్తుంది, నన్ను పట్టుకున్నాడు, అక్కడక్కడ తాకాడు, అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పే విధంగా తను ఒక వీడియోలో స్పష్టంగా చెప్తుంది. అయితే ఇవన్నిటిని బేస్ చేసుకుని అసలు ఆంజనేయ ప్రసాద్ భార్య కోవిడ్ నుంచి గత నెల 16వ తేదీ ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన తర్వాత కొత్త మంగంపేట సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తన కూతుర్ని తనకు అప్పచెప్పండి, తన కూతురు పట్ల అసభ్యకరంగా ఆంజనేయులు అనే వ్యక్తి ప్రవర్తిస్తున్నాడో తన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ పోలీసులను అయితే అడగడం అయితే జరిగింది. అయితే ఆ పోలీసులు ఆమె చెప్పిన మాటలకి ఎటువంటి స్పందన లేదనే విధంగా ఆంజనేయ ప్రసాద్కి తన భార్య చంద్రకళ ఫోన్ ద్వారా కోవిడ్లో ఉన్న ప్రసాద్కి సమాచారం ఇవ్వడంతో భావోద్రేకానికి గురైన ప్రసాద్ ఆవేశాన్ని తట్టుకోలేక తన కూతురు పైన ఇంతటి అన్యాయం జరిగినా కూడా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు, అలాంటి వ్యక్తిని ఏదో ఒకటి చేయాలా, ఖచ్చితంగా తనకి పెద్ద శిక్ష వేయాలా అనే ఉద్దేశంతోనే తనని హత్య చేసినట్టయితే ప్రసాద్ తన ఒక వీడియోలో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ అన్నిటి సంఘటనలు బేస్ చేసుకొని హత్య చేయడం అయితే చాలా దారుణము. నా అంతటకు నేనే వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోతానని చెప్పి ప్రసాద్ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ అన్నిటిని బేస్ చేసుకొని నిన్నటి రోజు తెల్లవారుజామున చెన్నై రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ సమీపంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే ప్రసాద్ని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రసాద్ భార్య కోసం ప్రత్యేక బలగాలతో ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.